హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 220 PM క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ యొక్క డిసెంబర్ మంత్ బ్యాక్ టెస్ట్ డేటా చూద్దాము. ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినా, ఎన్ని టార్గెట్ హిట్ అయినా, ఎన్ని నో ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, ఎన్ని బ్రేక్ ఈవెన్ ఉన్నాయని క్లియర్ గా పిన్ టు పిన్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా మాకు మోటివేషన్ వస్తుంది కదా ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేయడానికి. ఈ వీడియో చూసేటప్పుడు మీరు బిజీగా ఉన్నారనుకోండి, వాచ్ లెటర్ లో యాడ్ చేయండి. యాడ్ చేసి మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూడండి, అంతేగాని స్కిప్ చేసి చూడకండి, అర్థం కాదు. ఎందుకంటే డిఫరెంట్ ట్రేడింగ్ డేస్ డిఫరెంట్ ఉంటుంది మార్కెట్. మీరు లైవ్ ట్రేడ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు. ఒకసారి క్లియర్ గా చూసారు అనుకోండి డిసెంబర్ మంత్ లో పిన్ టు పిన్ ఏమైంది అనేది, దాని ద్వారా మీకు ఐడియా అనేది వస్తుంది. ఇది 18th డిసెంబర్ రోజు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 220 PM క్యాండిల్ హై లో మార్క్ చేసాము. ఇక్కడ హైని బ్రేక్అవుట్ ఇచ్చింది, హై లో మార్క్ చేసాము, లోని బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్న వెంటనే ఇప్పుడు సపోజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హై లో అనేది ఒక ఎగ్జాంపుల్ ఎంత ఉంది, 47,918 ఉంది కదా. 919 దగ్గరకు వచ్చింది అనుకోండి. 919 దగ్గర 1 పాయింట్ ఇంక్రీజ్ అయినా కూడా మీరు షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోతాను తీసుకోవాలి. ఇక్కడ చూడండి 946 ఉంది కదా, 947 దగ్గర పోయింది అనుకోండి. 947 దగ్గరికి మార్కెట్ ప్రైస్ అనేది పోయింది అనుకోండి, మీరు అప్పర్ డైరెక్షన్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకుని ఒక 1 పాయింట్ ఇంక్రీజ్ అయినా కూడా మీరు ట్రేడ్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 220 తీసుకుంటాం కాబట్టి అక్కడికి ఆప్షన్ బయింగ్ కాబట్టి ఇంకా మార్కెట్ మనకు 1 అవర్ టైం ఉంటుంది. మీరు లేట్ చేసిన అనుకోండి, ఆప్షన్ డికే అనేది అవుతుంది మీరు టార్గెట్ సైడ్ మెయిన్ చార్ట్ లో పోయినా కూడా. అందుకనే మీరు వితిన్ 1 పాయింట్ ఇంక్రీజ్ అయినా కూడా మీరు వితిన్ తొందరగా ఎగ్జిట్ అయిపోతాం. మనం ఈ ట్రేడ్ కూడా వితిన్ 1-2 మినిట్స్ లోనే 5-10 మినిట్స్ లోనే ఎగ్జిట్ అనేది అయిపోతాం. 1-2 క్యాండిల్స్ లోనే ఎగ్జిట్ అనేది అయిపోతాము. అందుకనే మీరు తొందరగా తీసుకోండి ట్రేడ్. ఇక్కడ లోని బ్రేక్ చేసిన మనం ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క రోజు మన టార్గెట్ అనేది రాదు, కొన్ని రోజు మన స్టాప్ లాస్ కూడా వేరే అనేది చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, హైలోని ఇది 220 PM క్యాండిల్ హైలోని మార్క్ చేసుకున్నాను. 48,060 వచ్చింది కదా. ఇక్కడ కూడా లోని బ్రేక్అవుట్ ఇచ్చేసింది, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎస్ఎల్ అనేది తీసుకున్నాం మనం. ఎస్ఎల్ తీసుకోండి 2 డేస్. ఇప్పుడు కాన్సిక్యూటివ్ గా 2 స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఇది వేస్ట్ స్ట్రాటజీ, దీని ద్వారా మనకు ప్రాఫిట్ రాదనుకోని ట్రేడ్ అనేది స్ట్రాటజీ అనేది చేంజ్ అనేది చేయకండి. మంత్ ఎండ్ దాకా ఒకటే స్ట్రాటజీని వాడండి. మంత్ ఎండ్ కాదు, 1-2 మంత్స్ వాడితేనే మీకు అర్థమవుతుంది మంచి స్ట్రాటజీ కాదా అనేది. ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ చూడండి 1 పాయింట్ ఇంక్రీజ్ అయింది కదా. 909 ఉంది కదా. 909 ఉంటే నేను 910 కి ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాను. కాకపోతే మళ్ళీ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఏం కాదు, ఎస్ఎల్ ఇవ్వండి, గుడ్ ఎస్ఎల్సే. ఇక్కడ చూసారు కదా, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. 1 పాయింట్ ఇంక్రీజ్ అయింది. 46,866 దగ్గర ఉంది. 867 దగ్గర మనం ట్రేడ్ అనేది తీసుకున్నాము. టార్గెట్ అనేది ఇచ్చేసింది. 36 పాయింట్స్ టార్గెట్ అనేది ఇచ్చేసింది. -1.5 హైలో బ్రేక్ అయితే లో అనేది స్టాప్ లాస్ అవుతుంది. లోలో బ్రేక్ అయింది అనుకోండి, హై అనేది స్టాప్ లాస్ అవుతుంది. ఇట్లా దీని బేస్ మీద 1:1.5 పెట్టుకున్నాను అనుకోండి. మీరు బిగినర్ కాబట్టి 1:1.5 పెట్టుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 1:2, 1:3 తీసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, హైని బ్రేక్అవుట్ ఇచ్చింది. మనం ట్రేడ్ తీసుకున్నాము. 169 కదా, 170 దగ్గర మనం ట్రేడ్ అనేది తీసుకున్నాము, ఎంట్రీ అనేది తీసుకున్నాము. టార్గెట్ అనేది ఇచ్చేసింది. చూడండి 2 or 3 కాన్సిక్యూటివ్ గా మనకు స్టాప్ లాస్ హిట్ అయినా. ఇప్పుడు 3 కాన్సిక్యూటివ్ టార్గెట్ వచ్చేసింది కదా. మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఎంత, సపోజ్ స్టాప్ లాస్ 1:1.5 అంటే 500 మన స్టాప్ లాస్ ఉంటే టార్గెట్ అనేది 750 రూపీస్ ఉంటుంది కదా. మీకు ఎగ్జాక్ట్ సపోజ్ 3 స్టాప్ లాస్ హిట్ అయ్యి 3 టార్గెట్ అయినా కూడా మంచి ప్రాఫిట్ లో ఉంటారు మీరు. అందుకని మీరు ఏం చేయండి, ఒక 2 కాన్సిక్యూటివ్ డేస్ 3 కాన్సిక్యూటివ్ స్టాప్ లాస్ హిట్ అయినా స్ట్రాటజీ అనేది చేంజ్ చేయకండి, అదే స్ట్రాటజీని వాడండి. ఇక్కడ చూసారు కదా, 3 కాన్సిక్యూటివ్ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా 3 మళ్ళీ కాన్సిక్యూటివ్ గా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇది టార్గెట్. కాన్సిక్యూటివ్ 4 టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. 47,784 దగ్గర లో అనేది బ్రేక్ చేసింది. 47,785 దగ్గర మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం. షార్ట్ పొజిషన్ 1:1.5 పెట్టుకున్నాము. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. చూసారు కదా, ఇది చూద్దాం. ఇది బ్రేక్ ఈవెన్ ఎగ్జిట్ అయిపోయాము. ఇది బ్రేక్ ఈవెన్ ఎట్లా ఎగ్జిట్ అయిపోయానంటే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. 47,399 దగ్గర హై అనేది ఉంది, అది బ్రేక్ చేసింది. 47,400 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. దాదాపు 50% దాకా టార్గెట్ అనేది హిట్ చేసింది. 50% టార్గెట్ హిట్ చేసింది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్ఎల్ ని బ్రేక్ ఈవెన్ దగ్గర షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసాము. అది మళ్ళీ బ్రేక్ ప్రైస్ బై చేసిన ప్రైస్ దగ్గరకు వచ్చి మనం ఎగ్జిట్ అయిపోయాం. అట్లా ఎస్ఎల్ మేనేజ్మెంట్ ద్వారా మీరు ట్రేడ్స్ అనేది తీసుకోవాలి. ఇది స్టాప్ లాస్. ఇది బ్రేక్ ఈవెన్ లో ఎగ్జిట్ అయిపోయాం. ఇది స్టాప్ లాస్. ఇది టార్గెట్ హిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇది చూసినాక దాదాపు 150 పాయింట్స్ టార్గెట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి. 150 పాయింట్స్ మనకు టార్గెట్ అనేది ఇచ్చింది. ప్రీమియం చార్ట్ లో దాదాపు ఒక 100 పాయింట్స్ దాకా టార్గెట్ వస్తుంది. 150 పాయింట్స్. ఇది ఏమైంది, 2 క్యాండిల్స్ అప్పర్ డైరెక్షన్ ఉంది. మామూలుగా ఒక క్యాండిల్ డౌన్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ మీదకి పోయింది అనుకోండి, అప్పుడు ప్రీమియం డికే అనేది అవుతుంది, మనకు ప్రాఫిట్ అనేది తక్కువ వస్తుంది. కాకపోతే తీసుకున్న వెంటనే మార్కెట్ అప్పర్ డైరెక్షన్ 150 పాయింట్స్ వితిన్ 5 to ఇది ఏంటిది, సపోజ్ 5 to 10 మినిట్స్ లోపే వెళ్ళిపోయింది కాబట్టి మీకు మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తారు. ఈ స్ట్రాటజీ యొక్క మేజర్ బెనిఫిట్ ఇది. వితిన్ 5 to 10 మినిట్స్ లో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు 1-2 క్యాండిల్స్ లోనే. ఇక్కడ ఏమైంది, హైని బ్రేక్ చేసింది, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ హై బ్రేక్ చేసి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది చూడండి, విన్ రేట్ 8 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. టార్గెట్ 9 టార్గెట్ ఇచ్చింది. విన్ రేట్ ఎంత ఉంది, 60% విన్ రేట్ ఉంది.
విన్ రేట్ 60% ఉంది. కాకపోతే మనము మీరు అనుకోవచ్చు 8 స్టాప్ లాస్ హిట్ అయినాయి, 9 టార్గెట్ ఇస్తుంది కదా, మనం ఏం ఎక్కువ ప్రాఫిట్ లో ఒకటే ట్రేడ్ లో ప్రాఫిట్ లో ఉంటాము అని అనుకోవచ్చు. కాకపోతే మనం తీసుకుంది 1:1.5. ఆలోచించండి, 1:1.5 అంటే మీకు మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ప్లస్ అడిషనల్ మనకు పాయింట్స్ వచ్చినాయని టార్గెట్ పాయింట్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ పాయింట్స్ కూడా రాశాను. టార్గెట్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు పాయింట్స్ తక్కువ ఉంటాయి. అట్లా మీరు మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తారు. ఇంకా దీంతో పాటు అడిషనల్ గా ఇంకా స్ట్రాటజీస్ నేర్చుకొని, ఇంకా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని, మన దగ్గర మొమెంటం స్ట్రాటజీ ఉంది, ఎవ్రీడే హాఫ్ అవర్ టైం చేసి మంత్లో ప్రాఫిట్స్ గెయిన్ చేసుకునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. మా టీం వాళ్ళు మిమ్మల్ని మీకు కాల్ చేసి 555 రూపీస్ కి ఫుల్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మీరు మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ ఉంటే నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.